హాయ్ అన్న అందరికీ ఈరోజు మనమైతే మోస్ట్ పవర్ఫుల్ మొబైల్ అన్నమాట. ఇదైతే మీకు గేమింగ్ కావచ్చు, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బీట్ చేసే అంత మొబైల్ అనమాట. ఈ మొబైల్ అయితే ఇప్పుడు నేను చెప్పేది మీరు ఆల్రెడీ చూసింటారు తమ్నేల్లో టైటిల్లో. మీరైతే మనం ఇప్పుడు చెప్పే మొబైల్ వచ్చి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ మీకు, కానీ ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. 40,000 30,000 అటైతే ఉంటుంది. మీకు ఇంకా స్టోరేజ్ బట్టి మీకైతే ఇంకా ప్రైజెస్ అయితే పెంచుకుంటూ పోతారు. దీని లాంచ్ డేట్ వచ్చి మనకైతే ప్రస్తుతం అయితే తెలియదు నాకైతే. జనవరిలో అయితే లాంచ్ అయితే చేస్తారు. మీకైతే మనకు ఈ మొబైల్ అనేది జనవరిలో అయితే లాంచ్ అయితే చేస్తారు. మీకు ఒకవేళ తెలిసిన తర్వాతనే మీకు వెంటనే మీకు కమ్యూనిటీ యాప్ అయితే పోస్ట్ చేస్తా, లేదంటే మీకు ఒక షార్ట్ వీడియో అయితే చేసి వీడియో అయితే పెడతా. మీకు దీని ప్రైస్ వచ్చి 1,30,000 1,40,000 అయితే పెట్టచ్చు. మీకు ఇంకా స్టోరేజ్ బట్టి మీకైతే పెంచుకుంటూ అయితే పోతారనమాట. మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. దీంట్లో అయితే యూజ్ చేసింది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. అలాగే మీకు 8GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు అయితే ఉండొచ్చు. 6GB ర్యామ్ ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. 6GB ర్యామ్ 128GB అయితే ఉండకపోవచ్చు. స్టార్టింగ్ వచ్చి 8GB ర్యామ్ 250GB నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. అలాగే మీకు దీంట్లో టైటానియం కూడా ఉందన్నమాట. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లో టైటానియం అయితే యూజ్ చేశారు కదా, దీంట్లో కూడా ఐఫోన్ అంటారా సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో కూడా మీకు టైటానియం అయితే యూజ్ చేస్తారనమాట దీంట్లో అయితే. అలాగే మీకు డిస్ప్లే సైజ్ వచ్చి 6.8 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అనమాట. అలాగే మీకు డైనమిక్ AMOLED డిస్ప్లే అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. మీకు ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా వచ్చి మనకైతే 200 మెగాపిక్సెల్ అనమాట. 100 మెగాపిక్సెల్ పోయి 200 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. ఇంకా సెకండ్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. మూడో కెమెరా వచ్చి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో మెగాపిక్సెల్ అనమాట. ఇదైతే మీకు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ఇంకా లాస్ట్ కెమెరా 15 మెగాపిక్సెల్, మీరు అప్ టు 5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు ఈ కెమెరాతో అయితే. బ్యాక్ సైడ్ అయితే ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ కెమెరాతో 8Kలో పెట్టి 24 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. మీకు 4Kలో పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రంట్ కెమెరాతో. బ్యాటరీ కెపాసిటీ వచ్చి దీంట్లో 5000 mAh బ్యాటరీ. 35 వాట్ అడాప్టర్ అయితే ఇయ్యాడు అనుకుంటాను తెలిసి. మనం సపరేట్గా అయితే కొనుక్కోవాలా. మా సామ్సంగ్ కూడా ఇప్పుడు తీసేస్తాను కదా అడాప్టర్. మీరు సపరేట్గా 45 వాట్ అడాప్టర్ వరకు అయితే, అంటే 45 వాట్ ఛార్జ్ సపోజ్ ఫాస్ట్ స్పీడ్ ఓకే ఏదో ఒకటి లేండి. 45 వాట్ అడాప్టర్ అయితే సపోర్ట్ అవుతుంది దీనికైతే. మీరు బయట కొనుక్కుంటే అయితే కొనుక్కొని మీరు పెట్టుకోండి. మీకు ఈజీగా అయితే ఒక 1 అవర్లో అయితే ఈజీగా 100% అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. 5G సపోర్ట్ అయితే ఉంది దీంట్లో అయితే. అలాగే మీకు మెమరీ కార్డు పెట్టుకునే ఆప్షన్ అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. మీకు డస్ట్ ప్రూఫ్ అలాగే వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది దీంట్లో అయితే. ఇంకా మనం డీప్గా వెళ్ళినట్టు అయితే దీన్ని స్పెసిఫికేషన్స్ లేకి ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకైతే దీన్ని మామూలుగా రిలీజ్ డేట్ వచ్చి ఇది మామూలుగా లీక్ ప్రకారం అయితే చెప్తాను నేనైతే. జనవరి 17th అనుకుంటారా నేనైతే. ఈ లీక్ ప్రకారం అయితే జనవరి 17th అనుకుంటాను మామూలుగా లాంచ్ అయ్యేది. మీకు Android 14 మీద అయితే రన్ అవుతుంది. సామ్సంగ్ One UI మీద అయితే రన్ అవుతుంది అనమాట ఈ ఫోన్ అనేది. అలాగే మీకు అపేచర్ వచ్చి 64 బిట్, అలాగే 4 నానోమీటర్ అనమాట, మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. అలాగే మీకు గ్రాఫిక్స్ వచ్చి Adreno 750. ఇంకా ర్యామ్ దీంట్లో ఇంకా ఎక్కువ అపేచర్ రేషియో వచ్చి 20:9 అనమాట. పిక్సెల్ డెన్సిటీ వచ్చి 516 అయితే ఇచ్చాడు. మీకు HDR10+ సపోర్ట్ కూడా ఉందన్నమాట దీంట్లో అయితే. మీకు బ్లాక్, గ్రే, ఎల్లో, వైలెట్ కూడా ఈ మొత్తం 4 కలర్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్ అయితే. ఈ 4 కలర్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. అలాగే మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, IP68 రెసిస్టెంట్ అయితే ఇస్తాను. అలాగే డస్ట్ ప్రూఫ్. మెయిన్ కెమెరా క్వాడ్ కెమెరా అనమాట. బ్యాక్ సైడ్ అయితే మీకు మెయిన్ కెమెరా వచ్చి 200 మెగాపిక్సెల్. దీని లెన్స్ సైజ్ వచ్చి ఓకే లెన్స్ సైజ్ లేదు దీంట్లో. ఓకే దీని అపేచర్ అయితే లేదనమాట ప్రస్తుతానికి అయితే. లెన్స్ సైజు, పిక్సెల్ సైజు, అలాగే జూమ్ అయితే ఇచ్చాడు మనకైతే. ఓకే ఇవైతే ఫస్ట్ అయితే పక్కన పెడదాం కొంచెంసేపు అయితే. అలాగే మనకు ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పేసినాక వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది దీంట్లో అయితే. మీకు 50 వాట్ అడాప్టర్ 50 వాట్ వరకు అయితే మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది.
అలాగే మీకు ఇంకా మీకు వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే మీకు 30 మినిట్స్లో 65 ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అంటారు. ఓకే, చూద్దాం మళ్ళీ వచ్చిన తర్వాత 30 మినిట్స్లో మనం 65% ఎక్కుతుందో ఎక్కదో 45 అడాప్టర్తో. ఫస్ట్ అయితే ఇంకా దీంట్లో NFC అయితే ఉంది, అలాగే లౌడ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో డాల్మీ అట్మాస్ ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు మనమైతే. సో చూద్దాం వచ్చిన తర్వాత. మనకు డిస్ప్లే వచ్చి మనకైతే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇవేనా దీంట్లో ఒకటే స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే వీడియోని సార్ లైక్ కూడా అండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్ అయితే. ఓకే, బాయ్ గైస్, అందరికీ సీ టుమారో.